హైదరాబాద్లో క్రిస్మస్ పండుగ సందర్భంగా చర్చిలను ముస్తాబు చేస్తున్నారు. జీసస్ పుట్టినరోజు డిసెంబర్ 25న ఎంతో ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం నెల రోజుల ముందు నుంచే ప్రీ క్రిస్మస్ సంబురాలు, క్యారల్స్ నిర్వహిస్తున్నారు క్రైస్తవులు. నగరంలోని ప్రధాన చర్చిలు రంగురంగుల విద్యుత్ కాంతులతో ఆకట్టుకుంటున్నాయి. క్రైస్తవుల ఆరాధ్య దైవం క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంటారు. ప్రార్థనా మందిరాలైన చర్చిలను అందంగా ముస్తాబు చేస్తున్నారు. హైదరాబాద్లోని సెయింట్ మేరీస్, సెయింట్ జాన్స్, సిఎస్ఐ, కల్వరీ టెంపుల్, జేసీఎన్ఎం, రాక్ చర్చిలన్నీ విద్యుత్ దీపాలు, స్టార్స్తో, క్రిస్మస్ ట్రీలతో అందంగా డెకరేట్ చేశారు. క్రిస్మస్ రోజు భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో ప్రార్థనా మందిరాలను సిద్ధం చేస్తున్నారు. నవంబర్ చివరి వారం నుంచి జనవరి 1 వరకు క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దేవుడు లోకములో జన్మించినటువంటి ఆ గొప్ప సందర్భాన్ని బట్టి ఈ క్రిస్మస్ పండుగని మేమందరము చాలా సంతోషంగా మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. రేపు రాత్రి మా సంఘంలో క్రిస్మస్ ఈవ్ ఆరాధన జరగబోతుంది. అదేవిధంగా 25వ తేదీ పగటి వేళలో క్రిస్మస్ ప్రత్యేకమైనటువంటి ఆరాధన జరుగుతుంది. నవంబర్ 25వ తేదీ, నవంబర్ ఆఖరి వారం నుండి జనవరి 1 వరకు కూడా ఈ యొక్క ఫెస్టివల్ మేము సెలబ్రేట్ చేసుకుంటాం. నెలకు పైగా మరి మా సంఘములో దాదాపుగా 3000 మంది ప్రజలు మరి సంఘానికి వచ్చి ఆ రోజు ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు కాబట్టి చీకటిని పారదోలేదే వెలుగు. ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ చీకటి ఉండదు. అందుకని లైటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. యేసుక్రీస్తు జన్మదినాన్ని కళ్ళకు కట్టే విధంగా చర్చిల ముందు పశువుల పాకలో శిశువు జన్మదినం తలపించేలాగా సెటప్, దానితో పాటు శాంతాక్లాస్ బొమ్మలతో రకరకాల క్రిస్మస్ థీమ్స్ తో డెకరేషన్స్ చర్చిల వద్ద ఆకట్టుకుంటున్నాయి. బెత్లెహేములో జీసస్ జన్మదినం ఘనంగా నిర్వహిస్తుంటారు. అదేవిధంగా నగరంలోని చర్చిల్లోనూ ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. 24వ తేదీ అర్ధరాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు, క్రిస్మస్ ఈవ్ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. వేల సంఖ్యలో భక్తులు చర్చిలకు వస్తారని, అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు నిర్వాహకులు. యేసు ప్రభువారు ఆయన లోకానికి రక్షకుడిగా వచ్చినప్పుడు, ఆయన జన్మించినప్పుడు ఒక పశువుల పాకను ఆయన ఎంచుకున్నాడు. ఆయన ఒక గొప్ప ధనవంతుడిగా రావాలని కానీ, ఒక విద్యావేత్తగా రావాలని కానీ, ఆయన ఏదో ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా రావాలని కాదు. కానీ ఆయన దేవుని వాక్యమును అంటుంది, దేవుని కుమారుడై ఉండి ఆయన దాసుని యొక్క స్వరూపాన్ని దాల్చుకొని తను తగ్గించుకొని వచ్చి పశువుల పాకలో ఆయన జన్మించాడు. మనల్ని ధనవంతులు చేయడానికి ఆయన దరిద్రుడిగా వచ్చాడు. కాబట్టి ఈ యొక్క పశువుల పాక, ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. ప్రతి వారు కూడా ఈరోజు అనేక మంది నాన్ క్రిస్టియన్స్ కూడా ఆ ట్రీని ఏర్పాటు చేసుకొని చక్కగా ఒక సంతోషమైన ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క క్రిస్మస్ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సిటీలో ఎక్కడ చూసినా మిరుమిట్లు గొలిపే రంగురంగుల లైటింగ్స్ తో చర్చిలు ముస్తాబు చేస్తున్నారు. ప్రత్యేక ప్రార్థనలకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోపక్క క్రిస్టియన్స్ క్యారల్స్, పాటలతో సందడి చేస్తున్నారు.